ఒక్కసారి ఊహించుకోండి, ఒక రాజున్నాడు. కాని అతని కిరీటమే అతనికి సంకెళ్ళు వేసింది. వినటానికి చాలా వింతగా ఉంది గదూ. కాని ఇది కథ కాదు. ఇది మన ఇండియా కార్ల మార్కెట్ను ఏలుతున్న మారుతి సుజుకీ నిజ జీవిత కథ. వాళ్ళ అతిపెద్ద బలమే వాళ్ళ ఎదుగుదలకి ఎలా అడ్డంకిగా మారిందో ఈరోజు మనం చూడబోతున్నాం. విచిత్రంగా అనిపించొచ్చు కదా, మార్కెట్లో ఎదురేలేని శక్తిగా ఉన్న మారుతి తన ఎదుగుదలకి తానే ఒక అడ్డుగోడ కట్టుకుంది. ఇక్కడ శత్రువు బయటెక్కడో లేడు, వాళ్ల సొంత బ్రాండ్ ఇమేజ్లోనే దాగి ఉన్నాడు. 2015 టైంలో ఇండియా రోడ్లన్నీ మారుతివే. మార్కెట్లో సగానికి సగం వాటా, అంటే 50% వాళ్లదే. దీని అర్థమేంటో తెలుసా? మీరు రోడ్డుమీ చూసే ప్రతి 2 కార్లలో ఒకటి ఖచ్చితంగా మారుతి కారే. ఇది మామూలు విజయం కాదు, ఇదొక రకమైన సామ్రాజ్యం. మారుతి ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తోంది? నమ్మకం, తక్కువ మెయింటెనెన్స్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు. ఈ గుర్తింపే వాళ్ల బలం. కాని అదే వాళ్లను ఒక బంగారు పంజరంలో బంధించింది. ఖరీదైన కార్ల మార్కెట్లోకి అడుగు పెట్టకుండా వాళ్ల కాళ్లకు బంధం వేసింది. ప్రీమియం మార్కెట్ గెలవాలని మారుతి చాలా ప్రయత్నాలు చేసింది, కాని ప్రతిసారి ఫెయిల్యూర్ తప్పలేదు. 2007లో గ్రాండ్ విటారా చాలా మంచి ఎస్యూవీ, కాని దానిమీద మారుతి లోగో చూసి జనాలు కొనడానికి భయపడ్డారు. ఆ తర్వాత వచ్చిన SX4 హోండా సిటీ ముందు నిలబడలేకపోయింది. ఇక 2011లో వచ్చిన కిజాషీ అయితే ఒక డిజాస్టర్. అప్పుడు మారుతీకొకటి స్పష్టంగా అర్థమైంది: సమస్య కారులో లేదు, కారు మీద ఉన్న పేర్లో ఉంది. ఇక్కడే అసలు విషయం వాళ్ళకు అర్థమైంది. ఒక 15 లక్షల కారు అమ్మాలంటే ముందుగా ఒక 15 లక్షల రూపాయల విలువైన అనుభవాన్ని అమ్మాలి అని. ప్రాబ్లం కారు ఇంజన్లో కాదు, కస్టమర్ మైండ్లో ఉంది అని తెలుసుకున్నారు. మారుతికి 2 వేర్వేరు ప్రపంచాలు కనిపించాయి. ఒకవైపు అరీనా షోరూంకి వచ్చే కస్టమర్, వాళ్ల ఆలోచన అంతా మైలేజ్, ధర, మెయింటెనెన్స్ చుట్టూ తిరుగుతోంది. వాళ్లకి కారు ఒక అవసరం. మరోవైపు ప్రీమియం కస్టమర్, వాళ్లు చూసేది స్టేటస్, ఫీచర్స్, లగ్జరీ. వాళ్లకి కారు వాళ్ల పర్సనాలిటీలో ఒక భాగం. ఈ ఇద్దర్నీ ఒకే చోట మెప్పించడం అసాధ్యం. పాత మారుతి షోరూంలు గుర్తుందా? ఎప్పుడూ ఒక సంతలా ఉండేవి, జనంతో కిటకిటలాడుతూ, చాలా హడావిడిగా. అక్కడ ఒక 5 లక్షల ఆల్టో కొనడానికొచ్చిన వాళ్లకి, ఒక 15 లక్షల కారు చూడ్డానికొచ్చిన వాళ్లకి పెద్ద తేడా ఉండేది కాదు. ఈ మాస్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం కస్టమర్లను దూరం చేసింది. సో ఇప్పుడు మారుతి ముందున్న అసలు సవాల్ ఇదే: దేశవ్యాప్తంగా ఉన్న వేల షోరూంలను మార్చడం అయ్యే పని కాదు. అందుకే పాతదాన్ని బాగుచేయడం ఆపి పూర్తిగా కొత్తదానికి పునాది వెయ్యాలని ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ సాహసోపేతమైన సమాధానమే నెక్సా. 2015లో మారుతి కేవలం ఒక కొత్త షోరూం మొదలుపెట్టలేదు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. కేవలం ప్రీమియం కస్టమర్ల కోసం 0 నుండి వాళ్లకు నచ్చే విధంగా డిజైన్ చేసిన ఒక ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి మారుతి దాని డీలర్లు కలిసిపెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? అక్షరాల 2000 కోట్ల రూపాయలు. ఇది ఏదో చిన్న ప్రయోగం కాదు, కంపెనీ భవిష్యత్తు మీద వాళ్లు తీసుకున్న అతిపెద్ద రిస్క్. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అరీనాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటే నెక్సాలో రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. అరీనాలో హడావిడి ఉంటే నెక్సాలో ప్రశాంతత ఉంటుంది. అరీనాలో టార్గెట్ అమ్మకమైతే నెక్సాలో టార్గెట్ ఒక మంచి సంబంధాన్ని నిర్మించడం. ఇది కేవలం షోరూం మార్పు కాదు, ఆలోచనలో వచ్చిన ఒక విప్లవం. సరే, షోరూం తెరచారు, కానీ అందులో అమ్మడానికి కార్లు కావాలి కదా. ఇక్కడే మారుతి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మొదట S-క్రాస్తో మేము మారాం, ఇది కొత్త మారుతి అని సిగ్నల్ ఇచ్చారు. తర్వాత బెలెనో అనే ఒక హీరో కారును లాంచ్ చేసి మార్కెట్లో నమ్మకాన్ని సంపాదించారు. ఆ తర్వాత అరీనాలో ఉన్న సియాజ్ లాంటి కార్లను నెక్సాకు మార్చారు. ఇక చివరిగా మా బెస్ట్ కార్లన్నీ ఇకపై ఇక్కడే దొరుకుతాయి అని క్లారిటీ ఇచ్చేశారు. బలెనో సక్సెస్ నెక్సా స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అని అందరికీ చూపించింది. లాంచ్ అయిన సంవత్సరంలోపే 1,00,000కు పైగా కారులు అమ్ముడయ్యాయి. హ్యుండాయ్ i20 లాంటి స్ట్రాంగ్ కాంపిటీటర్ను కూడా వెనక్కి నెట్టింది. అప్పుడు అర్థమైంది, నెక్సా ప్రయాణం మొదలైంది అని. ఇక ఫలితాలు మన కళ్లం ముందే ఉన్నాయి. ఈరోజు మారుతి ఇండియాలో అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి నెక్సా షోరూం నుండే వెళుతోంది. అంటే దాదాపు 33% సేల్స్. ఇది కేవలం సక్సెస్ కాదు, మారుతి భవిష్యత్తుకు నెక్సా ఒక బలమైన పునాది.
నెక్సా చేసిన అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఒకరు మొదట స్విఫ్ట్ కొనేవారు. ఆ తర్వాత వాళ్ల జీతం పెరిగాక వాళ్లు వేరే బ్రాండ్ కారుకు అప్గ్రేడ్ అయ్యేవారు. మారుతి తన కస్టమర్లను కోల్పోయేది. కాని ఇప్పుడు స్విఫ్ట్ నుండి బెలెనోకి, బెలెనో నుండి గ్రాండ్ విటారాకి కస్టమర్ మారుతి ఫ్యామిలీలోనే ఉండిపోతున్నాడు. ఇది వాళ్లకు అతి పెద్ద విజయం. సో ఈ మారుతి నెక్సా కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని కీలకమైన పాఠాలున్నాయి. 1. కొన్నిసార్లు మన అతిపెద్ద బలమే మన బలహీనతవుతుంది. 2. ఖరీదైన వస్తువును అమ్మాలంటే ముందు ఖరీదైన అనుభవాన్ని అమ్మాలి. 3. పాతదాన్ని బాగుచేయడం కన్నా కొత్తదాన్ని నిర్మించడమే ఈజీ. 4. ఒక వస్తువు విలువ అది ఎక్కడ అమ్ముతున్నారన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. చివరిగా 5. సింహాసనం మీద ఉన్నాం కదా అని రిలాక్స్ అయితే సరిపోదు. భవిష్యత్తు కోసం ధైర్యంగా రిస్క్ తీసుకోవాలి. ఒక క్షణం ఆలోచించండి. మన వ్యాపారంలో లేదా మన కెరీర్లో మనం కూడా ఇలాంటి అదృశ్య గోడలను ఎదుర్కొంటూ ఉంటాం. బహుశా ఆ సమస్యకు పరిష్కారం మన ప్రోడక్ట్లో లేదేమో, మనం కస్టమర్కిచ్చే అనుభవంలో దాగి ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।